ఫ్రెండ్స్, మనం డైలీ అనుకుంటూ ఉంటాం ఏంటంటే పాములు పగబట్టి అతన్ని కాటేసాయి, పాములు మన చుట్టూరు తిరుగుతుంటాయి, ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం. నిజంగా పాములు అనేవి పగబడతాయా? నిజంగా అది ఉన్నదా? అనుకుంటాం. అసలు యాక్చువల్గా ఏంటంటే సైంటిస్టుల ఒక రీసెర్చ్ ప్రకారం పాములు పగబట్టడం అనేది అబద్ధం. అయితే మరి పాములు ఒకే వ్యక్తిని ఒకేసారి వెంటబడడం అనేది ఏంటి అని చెప్పేసి మనకు అనిపించవచ్చు. దాని వెనక ఒక కఠోరమైన నిజం ఉంది. ఎందుకంటే పాములు అనేవి శక్తుల రూపంలో నుంచి పాముల రూపంలో మారి మనుషుల్ని వెంటబడతాయి. వాటిని ఆ రాకంలో ముందుగానే మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? జంతువుల రూపంలో రావడం, పాముల రూపంలో రావడం. ఆ ఆకారాల్లోనే మనుషుల్ని వెంటబడతాయి, ఆ ఆకారంలోనే మనుషుల్ని కాటువేయడం జరుగుతుంది. కాబట్టి మూఢత్వంగా కాకుండా పాములు వెంటబడుతుంటే జాగ్రత్త వహించండి. అర్థమైందా? ఎందుకంటే పాముని పూజించబడ్డదే, కానీ ఏ పాము మనని పూజించబడాలో మనకు తెలియనప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం కరెక్ట్ కదా. సో కంపల్సరీ ప్రతి పాముని మనం వెంట పడుతుంది అంటే అది పాముని తీసి పడేయకుండా ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, అంటే ఇలాంటివి చేసేవాళ్ళు, అంటే గురువులు కానీ లేకపోతే సిద్ధాంతులు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఏమైనా సమస్య ఉందా, ఎందుకు పాము వెంట పడుతుంది అని చెప్పి తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే అది కనుక వెంట పడుతుందంటే ఏదో మీ వెనకాతలు ఏదైనా పవర్ ఉన్నట్టు, అంటే మీ వెనకాతలు ఏదో వెంట పడుతుందంటే ఖచ్చితంగా మీకు కాటు వేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.